లక్ష్మీ వంటలకు స్వాగతం. ఎగ్గ పురడు చేయడానికి కావలసిన పదార్థాలు: ఎగ్గలు 6 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి. బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కే లోపల ఉల్లిపాయలు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది, ఉల్లిపాయలు వేద్దాం. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 3 స్పూన్లు, కారం 2 స్పూన్లు పైన పడుతుంది, జీలకర్ర పొడి, ధనియా పౌడర్, నేను 6 ఆకులు ఇలా కొట్టేసుకుని ఇలా వేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. చికెన్ మసాలా 1 స్పూన్, ఐదు నిమిషాలు అయిపోతుంది. ఎంతో గుమ్మగుమ్మలాడే ఎగ్గ పురట రెడీ. ఇప్పుడు కరివేపాకు వేసుకొని దింపేసుకుందాం. అయిపోయింది. ఇలా కరివేపాకు లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది. నాకు కొత్తిమీర లేదని ఇలా కరివేపాకు వేసాను, అయినా చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. ఎంతో గుమ్మగుమ్మలాడే ఎగ్గ పురట రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.